శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. డిసెంబర్ 8 నుంచి 14 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాన అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే గ్రహస్థితి ఈ వారంలో వచ్చేటప్పటికి గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా కర్కాటకంలో మనం చూసినట్లయితే కుజుడు నీచత్వం పొందాడు. కుజుడు యొక్క స్తంభన అనేది జరుగుతూ ఉన్నది. అదేవిధంగా కన్యలో కేతువు, మీనంలో రాహువు, శని వచ్చేటప్పటికి కుంభంలో తన యొక్క పరివర్తన అంటే తన యొక్క స్థితి వచ్చేటప్పటికి వక్రత్వంలో ఉన్నాడు. ఇక్కడ గురువు కూడా స్థితి అలాగే ఉంది. అదేవిధంగా కుజుడి యొక్క ఇది కూడా జరుగుతున్నది అన్నమాట, స్తంభన కూడా జరుగుతున్నది. రవి బుధుడు ఇద్దరు కలిసి వృచ్చికంలో ఉన్నారు. రవి బుధులు వృచ్చికంలో కొనసాగుతున్నారు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తుందనే చూద్దాం. సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉందని చూద్దాం. సింహరాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమంగా ఉన్నటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఫైనాన్షియల్ పరంగా కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా రొటేషన్ బాగుంటుంది. శుక్రగ్రహ సంచారం షష్టమంలో జరుగుతున్నది. రావాల్సినటువంటి డబ్బు సమయానికి రావటం అనేది జరుగుతుంటుంది. కానీ వృధా ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. దుబారా ఖర్చు, కొనాల్సినటువంటి ఒక వస్తువుకు 10 వస్తువులు కొనడం అనేది ఒక పరిపాటిగా ఉంటుంది. మరియు మీకు విలువైనటువంటి వస్తువులు మీరు జాగ్రత్త పరుచుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆ యొక్క విషయాల్లో కూడా జాగ్రత్త అనేది అవసరం. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో, ప్రయాణ సంబంధితమైన వ్యవహారాల్లో మీకు విలువైన వస్తువులతో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి ఫైనాన్షియల్గా రొటేషన్ బాగుంటుంది. వడ్డీ వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి కాలంగా కూడా గోచరిస్తూ ఉన్నది. రావలసినటువంటి డబ్బులో కదలిక రావటం అనేది మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది చాలా ముఖ్యమని మీరు భావిస్తారు. మీరు ఒకటంటే నేను 2 అంటాను అనేటువంటి వైఖరికి ముగింపు పలకాలి అని చెప్పి కూడా మీరు భావిస్తూ ఉంటారు. వైవాహిక జీవితంలో భార్యాభర్తల అన్యోన్యత అనేది ముఖ్యం కుటుంబ జీవితంలో అని చెప్పి మీరు భావించడం జరుగుతుంటుంది. ఇదే విషయాన్ని మీరు కుటుంబంలో కూడా చెప్పగలుగుతారు. కుటుంబంలో ఐక్యత ఉంటేనే జీవితం ముందుకు వెళ్తుందని చెప్పి మీరు చెప్పడం జరుగుతుంటుంది. రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో అనుకూలమైనటువంటి స్థలంలో శుక్రగ్రహ సంచారం జరుగుతుంటుంది. ఇది ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. వైవాహిక జీవితంలో కష్టాలను కూడా కలిగిస్తూ ఉంటుంది. శని సప్తమంలో సంచారం చేసేటప్పుడు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. రాశివారు ఆరోగ్యపరంలో అధికమైనటువంటి శారీరక శ్రమ, మానసిక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. డబ్బు సంపాదిస్తారు, అదేవిధంగా డబ్బు ఖర్చు పెట్టడం కూడా అదే విధంగా జరుగుతుంటుంది. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మరియు వైవాహిక జీవితంలో భార్యాభర్తలు భర్త కానీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో సింహరాశి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమంలో వచ్చినప్పటికీ రాహుగ్రహ సంచారం, ధనస్థానాల్లో కేతుగ్రహ సంచారం, సప్తమంలో శనిగ్రహ సంచారం, అంత అనుకూలమైనటువంటి స్థానాల్లో గ్రహ సంచారం జరగట్లేదు. ఇది కొంచెం ప్రభావాన్ని చూపించే విధంగా ఉంటుంది. ముఖ్యంగా వచ్చేటప్పటికి జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలోనూ అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ జాగ్రత్త అనేది అవసరం. కుటుంబ సంబంధ బాంధవ్యాలకి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇవ్వాలి అనుకుంటారు. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి ముఖ్యంగా వచ్చేటప్పటికి వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో, ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. కానీ ఏదో విధంగా డబ్బును అడ్జస్ట్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఉన్నటువంటి స్థితిని నెట్టుకు రావడం అనేది ముఖ్యం అని మీరు ఆలోచిస్తారు. సమయం వచ్చినప్పుడు మళ్ళీ నేను మునుపటిలాగా మంచిగా ప్రకాశించగలుగుతాను, మంచి ఉన్నత స్థాయిలోకి చేరుకోగలుగుతాను అని చెప్పి ఒక స్థితిలోకి రాగలుగుతారు. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ విద్యార్థులకి కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి రాహుగ్రహ సంచారం రీత్యా జీవిత భాగస్వామి ఆరోగ్య రీత్యా దుర్గాదేవిని పూజించడం, అదేవిధంగా వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే అనుకూలంగా ఉంటుంది. వాటితో పాటు వినాయకుడిని కూడా పూజించాలి. ఫైనాన్షియల్గా కొంచెం సస్టైన్ అవ్వగలుగుతారు. మరియు ఈ రాశి వారికి 1000 స్థానంలో కుజుడు స్తంభన జరుగుతున్నది. ఖర్చు కారకుడుగా ఉంటాడు. ఆరోగ్యాన్ని కూడా కొంచెం
కష్టాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఈ రాశి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ హనుమాన్ చాలీసా పఠించినట్లయితే, సింధూరాన్ని ధరించినట్లయితే కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు. ప్రతినిత్యం ఈ రాశి వారు సింధూరాన్ని ధరించినట్లయితే, హనుమాన్ చాలీసా పఠించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.